మీను ఇచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకొని సిప్ చేస్తున్నాడు వినయ్. ఈ 3 రోజుల్లోనే వినయ్ తనకు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నట్లు అనిపించింది వింధ్యకి. అతని చూస్తే తనకి కొండంత ధైర్యం, ఎంతో ఉత్సాహం వస్తుంది. వీర్రాజు గారు అతనితో పాటు మరికొందరు రూమ్లోకి వచ్చారు. వారికి కూడా జ్యూస్ ఇచ్చింది మీను. వింధ్య పెద్దనాన్నకి చెప్పింది డాడీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినట్లు. ఇంకో గంట పడుతుంది బ్యాండేజ్ వేసేందుకు అని చెప్పింది. మీరు వెళ్ళండి పెద్దనాన్న, మీరు అలసిపోయారు, నేను మమ్మీ ఉంటాము. వినయ్ని కూడా రిక్వెస్ట్ చేశాను, అతను తోడుగా ఉంటానన్నాడు అంది. కానీలేమ్మా, వాడు బయటికి వచ్చిన తర్వాత చూసి వెళ్తాను అన్నాడు. ఆయన బాగా దిగులుగా ఉన్నాడు, తమ్ముడికి అంత పెద్ద యాక్సిడెంట్ అవడంతో. కాకుంటే ప్రాణాపాయం తప్పినందుకు ఆయనకి కొంత ఊరట కలిగింది. సరే పెదనాన్న, మీరిప్పుడు వేసుకోవాల్సిన మెడిసిన్ ఏమైనా తెప్పించమంటారా అని అడిగింది. అర్జెంటు లేదురా, ఇంటికి వెళ్ళి వేసుకుంటాను అన్నాడు ఆయన. తనతో తెచ్చిన బ్యాగ్లో తన ల్యాప్టాప్ తీసి మెయిల్స్కి రీప్లై ఇస్తున్నాడు అక్కడున్న కుర్చీలో కూర్చొని. మీను అతని చేతిలోంచి ల్యాప్టాప్ లాక్కుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఎప్పుడు పనేనా, ఇక్కడ ఇంతమంది ఉన్నామంది. ఓహో సారీ అన్నాడు. అంతలో కమిషనర్ ఆఫ్ పోలీస్ అతని వెంట 4 పోలీస్ ఆఫీసర్స్ ఆ రూమ్లోకి వచ్చారు. వస్తూనే వినయ్ని చూసి హే వినయ్, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ యశ్వంత్. వినయ్ అన్నయ్య, యశ్వంత్ ఇద్దరు క్లాస్మేట్స్. వినయ్ అన్నయ్య ఐఏఎస్, యశ్వంత్ ఐపీఎస్. హలో యశ్వంత్, నేను రాజుగారిని చూసేందుకు వచ్చాను అన్నాడు. ఇక్కడ రాజుగారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని అడిగాడు. వింధ్య, మాధవి, వీర్రాజు గారి వైపు చూపించాడు వినయ్. మీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి అన్నాడు యశ్వంత్ వాళ్ళతో. తప్పకుండా అన్నారు వీర్రాజు. పక్క రూమ్కి వెళ్దామని దారి తీశాడు. ఆయన్ని అనుసరించారు వింధ్య, మాధవి. యశ్వంత్ వినయ్ని కూడా రమ్మన్నాడు. వినయ్ కూడా వెళ్ళాడు వాళ్ళతోటి. ఆ రూమ్లో రాజుగారి ఫ్యామిలీ, వినయ్, పోలీస్ ఆఫీసర్స్ తప్ప ఇంకెవరూ లేరు. అప్పుడు చెప్పాడు యశ్వంత్, రాజుగారిపై హత్యాయత్నం జరిగిందని, అది యాక్సిడెంట్ కాదని. అందరూ ఒకమారు ఉలిక్కి పడ్డారు. 6 నెలల క్రితమే వెంకటరాజు గారిపై ఒకమారు ఇలాంటి ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు త్రుట్టిలో తప్పించుకోవడం జరిగింది. ఆయనకి అనుమానం వచ్చి తనకు బాగా పరిచయం ఉన్న రాష్ట్ర డీజీపీకి చెప్పాడు. అప్పటి నుంచి రాజుగారు ఎక్కడికి వెళ్తున్నా ముందే పోలీస్ ఫోర్స్కి ఇన్ఫార్మ్ చేసేవారు. వాళ్ళు కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు మరలా అదే ప్రయత్నం జరిగింది. నర్సింగ్ జంక్షన్ దగ్గర వెనక నుంచి పెద్ద ట్రక్తో గట్టిగా ఆయన కారును గుద్దబోయారు. డ్రైవర్ చాకచక్యంగా కొంచెం పక్కకు తిప్పాడు. అందుకే పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోవలసి వచ్చేది. మాధవి, వింధ్య చాలా భయపడ్డారు ఆ మాటలు విని. రాజుగారు ఎప్పుడు ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. ఇంట్లో వాళ్ళు భయపడతారని బహుశా అని చెప్పలేదు. వీర్రాజుకి కూడా భయం వేసింది. తమ్ముడిపై హత్యాయత్నం అనేసరికి ఆయన యశ్వంత్ని అడిగారు, ఎవరినైనా పట్టుకున్నారా ఆ విషయంలో అని. ఎస్ సార్, ఆ ట్రక్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాము. వెంకటరాజు గారికి ముఖ్య శత్రువు ఒకతని పేరు చెప్పాడు. అతనిపై 6 నెలల నుంచి నిఘా ఉంచాము. వారిపై కూడా కొన్ని సెక్షన్స్ నమోదు చేస్తున్నాము. రాజుగారు స్పృహలోకి వచ్చి మాట్లాడితే ఆయనతో డిస్కస్ చేసి కేసుని ముందుకు తీసుకెళ్తాము. వర్రీ కావాల్సిన పని లేదు. రాజుగారు ముందు జాగ్రత్తగానే ఉన్నారు. అందుకే పెద్ద ఆపద తప్పింది. వినయ్కి డౌట్ వచ్చి యశ్వంత్ని అడిగాడు. వాళ్ళు ఇలాంటివి రిపీట్ చేస్తే కష్టం కదా, ఎన్ని రోజులని ఇలా జాగ్రత్త పడాలి, ఎటు నుంచి ఏమైనా చెయ్యొచ్చు కదా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే వినయ్, అందుకే రేపొద్దున మళ్ళా నేను వస్తాను. అప్పటికి రాజుగారు స్పృహలోకి వచ్చి మాట్లాడతారు కాబట్టి ఆయనతో డీటెయిల్గా మాట్లాడి వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాను. నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీనిపై సమగ్ర రిపోర్టు కూడా డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సీరియస్గా ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా రాజుగారికి ప్రత్యేక రక్షణ కల్పించమని ఆదేశాలున్నాయి. అందుకే 6 నెలలుగా ఆయన కారు వెంటే మా ఎస్కార్ట్ వెళ్తూ ఉంటుంది. రాజుగారి ఇంటి వద్ద కూడా మఫ్టీలో పోలీస్ నిఘా ఉంచాము. కాకుంటే శత్రువులో ఒక టెండర్ విషయంలో రాజుగారికి అది రావడం వల్ల కోపంగా ఉన్నారు. వారిని పూర్తిగా హెచ్చరించాము. ఇక భయం ఏమీ ఉండదు. మీరేమీ కంగారు పడకండి. లీగల్గా వారిపై ఎలా యాక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ ప్లాన్ చేశాము. వారంలోపే వారందరి మీద ఛార్జ్ షీట్ వేస్తాము అని చెప్పాడు. మరి నేను వెళ్తాను, రేపొద్దున మీకు ఫోన్ చేసి వస్తాను అని వింధ్య నెంబర్ తీసుకున్నాడు యశ్వంత్. అందరూ లేచారు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చారు. ఇంకేంట్రా వినయ్, ఏంటి విశేషాలు అని అడిగాడు యశ్వంత్. ఎంతవరకు వచ్చింది నీ మ్యారేజ్ ప్రపోజల్స్ అని ఆప్యాయంగా వినయ్ని దగ్గరకు తీసుకొని అడిగాడు. డాడీ చూస్తున్నారు అన్నయ్య అని చెప్పాడు వినయ్. మళ్ళీ ఆ జాతకాల గోలేనా?
త్వరగా చేసుకోరా బాబు, ఎవరినో ఒకరిని చూసుకొని. దగ్గరలోనే కూర్చుని ఉన్న వింధ్య వీరి సంభాషణ వింటోంది ఆసక్తిగా. తప్పకుండా అన్నయ్య, కానీ నీకు తెలుసు కదా నాన్నకు ఎదురు వెళ్ళలేము అన్నాడు. తెలుసురా, అందుకే మీ అన్నయ్య విషయంలో జాతకం కుకప్ చేసి పంపాము మీ నాన్నకు. చక్కగా కుదిరిందని పెళ్లి చేశాడు. ఈ రోజుకు తెలీదు అవి కుదిరాయో లేదో. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా అన్నాడు నవ్వుతూ. అవునా, హే ఇది నాకు తెలియదు అన్నయ్య అన్నాడు యశ్వంత్తో. అవునురా, నీకెవరైనా అమ్మాయి నచ్చితే చెప్పు, జాతకాలు నేను కుదిరిస్తా అని కన్ను గీటాడు వినయ్ వైపు చూస్తూ. సరే అన్నయ్య, థ్యాంక్స్ అంటూ 2 చేతులు జోడించాడు నవ్వుతూ. ఈ సండే ఇంటికి లంచ్కి రారా, మీ వదిన నన్ను పోరు పెడుతుంది నిన్ను పిలవమని. ఆవిడ చెల్లెలు కూడా ఉందిగా మ్యారేజ్కి, నీకు అడుగుదామని ఆవిడ ప్రయత్నం అన్నాడు నవ్వుతూ. నీకు చాలా డిమాండ్ ఉంది, నువ్వే ఆ సాఫ్ట్వేర్లో పడి రొమాన్స్ మర్చిపోయావు అన్నాడు. యశ్వంత్ మాట్లాడిన తీరుకు మొహమాటంగా నవ్వుతూ తప్పకుండా వస్తానన్నయ్య అని చెప్పాడు. సరేరా వెళతాను, రేపు నువ్వు ఇక్కడే ఉంటే మళ్ళీ కలుస్తాను అన్నాడు. వారి మాటలు వింటూ మనసులో నవ్వుకుంటోంది వింధ్య. జాతకాల గురించి, యశ్వంత్ చెప్పిన టిప్స్ గురించి అందరూ మాటల్లో ఉండగా డాక్టర్ బయటికి వచ్చి చెప్పాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది, రిబ్స్ కొద్దిగా మాత్రమే విరిగాయి, బ్యాండేజ్ వేశాము, 2 నెలలు పూర్తి రెస్ట్ అవసరము అని చెప్పాడు వింధ్య మాధవితో. ఐసీయూకి షిఫ్ట్ చేశాము, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇంకా స్పృహ రాలేదు, 1 గంట పడుతుంది, జనరల్ అనస్థీషియా ఇచ్చాం కదా, కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వీర్రాజు గారి భార్య గౌతమి అందరికీ స్నాక్స్ ఇంటి నుంచి తెప్పించింది. ఆమెతో పాటు వాళ్ళ పని పిల్లాడు క్యారేజ్లు పట్టుకొచ్చాడు. వింధ్య వాటిని రూమ్లో పెట్టమని చెప్పింది అతనితో. మాధవి, వింధ్య, వీర్రాజు, గౌతమి అందరూ ఐసీయూలోకి వెళ్తున్నారు. వింధ్య వెనక్కు తిరిగి వినయ్ని కూడా పిలిచింది. వినయ్ నువ్వు రా అంటూ. ఇంతమంది లోపల ఉంటే పేషెంట్కి ఇబ్బంది వింధ్య అన్నాడు. పర్వాలేదురా అంది. తప్పదన్నట్లు లోపలికి వెళ్ళాడు వాళ్ళతో. అది విఐపి ఐసీయూ కావడంతో చాలా పెద్దదిగా వెంకటరాజు గారు ఒక్కరే బెడ్లో ఉన్నారు. ఆయనకి ఇంకా స్పృహ రాలేదు. పక్కనే డాక్టర్, నర్స్ ఉన్నారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వింధ్య బ్యాండేజ్ అవి చెక్ చేసింది. తల్లితో భయమేమీ లేదు మమ్మీ, త్వరలోనే కోలుకుంటారు. కాకుంటే డాక్టర్ చెప్పినట్లు 2 నెలలు ఇంటి నుంచి కదలకుండా ఉంటే మంచిది అని చెప్పింది. తమ్ముడిని అలా చూడగానే వీర్రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన ఆస్తులు కూడా వెంకటరాజు గారే మేనేజ్ చేసి బాగా డెవలప్ చేశాడు. వీర్రాజుకు అంతా బిజినెస్ అనుభవం లేదు. తమ్ముడే కొండంత అండ అతనికి. ఆయన 2 కూతుళ్ళు పెళ్లిళ్ళై ఫారిన్లో సెటిల్ అయ్యారు. ఆయనకు ఏ సమస్య వచ్చినా వెంకటరాజు చూసుకుంటూ ఉంటాడు. అలాంటి తమ్ముడు ఇలా ఉన్నాడంటే ఆయనకు గుండె లోతుల్లో దుఃఖం పొంగుకొచ్చింది. గౌతమి భర్త కళ్ళల్లో నీళ్లు చూసి ఊరుకోండి, బావగారు త్వరలోనే కోలుకుంటారు అని ఓదార్చింది. వినయ్ ఆయన త్వరగా కోలుకోవాలని మనసులో అనుకున్నాడు. కాకుంటే ఈ 2 నెలలు వింధ్య అన్ని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి. వెంకటరాజు గారి వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ఆయన కాబట్టి తనదైన శైలిలో అభివృద్ధి చేస్తూ వస్తున్నాడు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దేశంలోనే కాక విదేశాలలో కూడా ఆయన వ్యాపారం ఉంది. అమ్మో, ఇంత బిజినెస్ వింధ్య ఎలా చూస్తుందో, ఎలా నెగ్గుకొస్తుందో అని ఉలిక్కి పడ్డాడు. అప్పుడు టైం 10 దాటింది. రాజుగారు స్పృహలోకి రావడానికి ఇంకో గంట పైనే పడుతుంది. అందరూ ఐసీయూ నుంచి బయటకు వస్తుంటే మాధవి తను అక్కడే కూర్చుంటాను అని చెప్పింది. కాస్త ఏదైనా తినేసి వచ్చి కూర్చోమ్మా మాధవి అంది గౌతమి. నేను ఇంటి నుంచి అందరికీ టిఫిన్ తీసుకువచ్చాను అని చెప్పింది. సరే అని అందరూ బయటికి వచ్చారు. అక్కడే వెయిట్ చేస్తున్న మాధవ్ ఆఫీస్ స్టాఫ్ ఎలా ఉంది అని అడిగారు వినయ్ని. బాగానే ఉన్నారు మాధవ్, స్పృహలోకి రావడానికి ఇంకో గంట పడుతుంది అని చెప్పాడు వినయ్. సరే వినయ్, మేము రేపు వచ్చి కలుస్తాము రాజుగారిని అని చెప్పి వాళ్ళు బయలుదేరారు. వీర్రాజు వినయ్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు. ఆడవాళ్ళు ప్లేట్లో స్నాక్స్ పెడుతున్నారు. ఎవరికీ ఆకలి లేదు. అందరూ డల్గా ఉన్నారు. ఏదో మొక్కుబడిగా ఆ పూటకు తినాలి కాబట్టి తప్పట్లేదు. వినయ్ రాతే ఫ్రూట్స్ డైట్ కాబట్టి కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాడు థ్యాంక్స్ చెప్తూ. ఇదేదో బాగుంది అని అందరూ వినయ్ని ఫాలో అయ్యారు. ఎందుకంటే ఎవరికీ తినే మూడ్ లేదు. తినడం అయిపోయిందనిపించి కాఫీ తెప్పించుకున్నారు. వీర్రాజుని, గౌతమిని ఇంటికి వెళ్ళమని చెప్పింది వింధ్య. వీర్రాజు గారు అప్పటికే బాగా డల్గా ఉన్నారు. ఆయనకి కొంత అనారోగ్యం కూడా ఉంది. సమయానికి మందులు వేసుకొని ఎర్లీగా పడుకోవాలి. అందుకే ఎక్కువ శ్రమ తీసుకోరు. వెంకటరాజు గారి మీద ఆధారపడుతున్నారు ఎక్కువ భాగం. పర్వాలేదురా వింధ్య, ఇక్కడే ఉంటాం,
ఇవాళ అన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.